అందరికీ నమస్కారం. సెర్ప్ అకౌంటింగ్ యాప్లో మనకు న్యూ ఎంటర్ప్రైజ్ ప్రాసెస్ ఎలా చూద్దాము ఐడెంటిఫికేషన్కి సంబంధించి. సో మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇదంతా మీకు తెలిసిందే కదా. సో లాస్ట్ ఆప్షన్ ఎంటర్ప్రైజ్ తీసుకుంటాం, మెంబర్ తీసుకుంటాము, 25 ఇయర్ తీసుకుంటాం, పైన ఐడెంటిఫికేషన్ తీసుకుంటాము. ఎంటర్ప్రైజ్ వచ్చేసి టైప్ వచ్చేసి న్యూ తీసుకుంటాం. ఇక్కడ మెంబర్స్ అందరూ మనకి ఓపెన్ అవుతారు. మనకి ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆ మెంబర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. జస్ట్ మనం క్లిక్ చేయడమే, మెంబర్ ఐడి వస్తుంది. యాక్టివిటీ తీసుకుందాం. ఇక్కడ మనం సర్వీసెస్ అనమాట, సర్వీసెస్ తీసుకుందాం. 3 కేటగిరీస్ మెయిన్ ఉంటుంది. ప్రొడక్షన్, సర్వీస్, ట్రేడింగ్ ఉంటుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం సర్వీసెస్. దీంట్లో మనకు కావాల్సినటువంటి యాక్టివిటీ ఏదైతే సబ్ యాక్టివిటీ ఉందో యాక్టివిటీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అంటే మీ 3 కేటగిరీస్లో ఉంటాయి కాబట్టి. సో మనం ఇక్కడ సర్వీసెస్ తీసుకున్నాము, టైలరింగ్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ రేంజ్ తీసుకున్నాము 1 to 2 అనమాట, 2 lakhs. సో ఇక్కడ ప్రిఫర్డ్ లోన్స్ వచ్చేసి మనకి బ్యాంక్ లింకేజ్ అండ్ ఎస్హెచ్ ఇంటర్నల్ తీసుకుందాము. సో ఇలా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మెంబర్ ఫోటో మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. సో ప్రొసీడ్ అన్నాము. ఇంతే, సబ్మిట్ అయిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్.